హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్కై అకాడమీ. ప్రీవియస్ వీడియోలో మనం ఢిల్లీ సల్తనేట్ పార్ట్ 1 కంప్లీట్ చేసాం. అందులో కట్బుద్దీన్ ఐబాక్ నుంచి బాల్బన్ వరకు మామెలుక్ రూలర్స్ లేదా స్లేవ్ డైనాసిటీ రూలర్స్ ఢిల్లీ సల్తనేట్ ఫౌండేషన్ని ఎలా బిల్డ్ చేశారు, సల్తనేట్ని ఎలా ప్రొటెక్ట్ చేశారు, మాంగోల్ డేంజర్ని ఎలా హ్యాండిల్ చేశారు, రాజ్పుట్ రెసిస్టెన్స్ మరియు బెంగాల్ ప్రాబ్లమ్ని ఎలా ఫేస్ చేశారు, అన్నీ క్లియర్గా చూసామండి. ఆ పార్ట్ 1 మిస్ అయిన వాళ్ళు ఫస్ట్ అది చూసి రండి. ఎందుకంటే ఈ పార్ట్ 2లో మనం చూడబోయేది సేమ్ ఢిల్లీ సల్టనేట్ యొక్క నెక్స్ట్ స్టేజ్. ఫౌండేషన్ ఎలా పడిందనేది అర్థమైతేనే ఎక్స్పాన్షన్ ఎలా జరిగింది, రిఫార్మ్స్ ఎందుకు వచ్చాయి, డిక్లైన్ ఎందుకు స్టార్ట్ అయింది, అన్నీ ఈజీగా కనెక్ట్ అవుతాయి. ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మన ఛానల్లో హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని సబ్జెక్ట్స్ ప్రాపర్ సీక్వెన్స్లో పోస్ట్ అవుతున్నాయి. ఒక టాపిక్ మిస్ అయితే నెక్స్ట్ టాపిక్లో కనెక్షన్ మిస్ అవుతుంది. సో ఫ్లోలో ఫాలో అవ్వండి. స్కై అకాడమీ యాప్లో ఈ హిస్టరీ టాపిక్స్ మీద డీటెయిల్డ్ వీడియో కోర్సెస్, మెమరీ హింట్స్, ట్రిక్స్, రివిజన్ సపోర్ట్ అండ్ ఎగ్జామ్ ఓరియంటెడ్ ఎక్స్ప్లెనేషన్ అవైలబుల్గా ఉన్నాయి. ఢిల్లీ సల్టనేట్ లాంటి టాపిక్లో రూలర్స్, నేమ్స్, క్రోనాలజీ, రిఫార్మ్స్, వార్స్, డిక్లైన్ రీజన్స్ ఇవన్నీ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. యాప్లో మెమరీ హింట్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేస్తే రివిజన్ ఈజీ అవుతుంది. సీరియస్ ప్రిపరేషన్ చేస్తున్న స్టూడెంట్స్ యాప్ను ఒకసారి చెక్ చేయండి. క్విక్ అప్డేట్స్, పీడిఎఫ్స్, ఆఫర్స్, ఎగ్జామ్ నోటిఫికేషన్స్ అండ్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ మరియు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి, ప్రింట్అవుట్ వేసుకోండి, వీడియో చూస్తూ ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేయండి. హిస్టరీలో మార్క్స్ రావాలంటే వన్ టైం లిజనింగ్ సరిపోదండి. లిజనింగ్ ప్లస్ రివిజన్ మస్ట్. సరే, ఇప్పుడు పార్ట్ 2 టాపిక్లోకి వస్తాం. పార్ట్ 1లో ఢిల్లీ సల్టనేట్ సర్వైవల్ స్టేజ్ చూసాం. పార్ట్ 2లో ఢిల్లీ సల్టనేట్ ఎక్స్పాన్షన్ స్టేజ్, రిఫార్మ్ స్టేజ్ అండ్ డిక్లైన్ స్టేజ్ చూస్తాం. అంటే ఖల్జీస్ అండ్ టవ్లాక్స్ పీరియడ్. ఇక్కడ స్టోరీ చాలా డైనమిక్గా ఉంటుందండి. ఒకవైపు అలావుద్దీన్ ఖల్జీ వంటి పవర్ఫుల్ రూలర్ గుజరాత్, రాజస్థాన్, డెక్కన్, సౌత్ ఇండియా వరకు సుల్తానేట్ పవర్ని ఎక్స్పాండ్ చేశాడు. ఇంకొక వైపు మార్కెట్ కంట్రోల్, అగ్రేరియన్ రిఫార్మ్స్, లార్జ్ ఆర్మీ మెయింటెనెన్స్ వంటి బోల్డ్ అడ్మినిస్ట్రేటివ్ స్టెప్స్ తీసుకున్నాడు. తర్వాత మొహమ్మద్ బిన్ తుగ్లాక్ వస్తాడు. ఇతను ఇండియన్ హిస్టరీలో మోస్ట్ డిస్కస్డ్ రూలర్స్లో ఒకడు. ఇంటెలిజెంట్, లర్న్డ్, అంబిషియస్ కానీ ఇంపేషెంట్. క్యాపిటల్ షిఫ్ట్, టోకెన్ కరెన్సీ, అగ్రికల్చరల్ స్కీమ్స్, ఖురసన్ ప్రాజెక్ట్, కరచిల్ ఎక్స్పెడిషన్ ఇవన్నీ అతని రెయిన్లో కనిపిస్తాయి. ఐడియాస్ చాలా బోల్డ్ కానీ ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లమ్స్ వల్ల ఫెయిల్యూర్స్ ఫేమస్ అయ్యాయి. తర్వాత ఫిరూజ్ తగ్లాక్ వస్తాడు. అతని రూల్లో పీస్, వెల్ఫేర్ మెజర్స్, కెనాల్స్, పబ్లిక్ వర్క్స్ కనిపిస్తాయి. కానీ హెరిడిటరీ, ఐకీతా, వీక్ ఆర్మీ, నోబుల్స్ అపీజ్మెంట్ ఇవన్నీ లేటర్ డిక్లైన్కి రీజన్ అయ్యాయి. ఫైనలీ టిమూర్ ఇన్వేజన్ ఢిల్లీ సల్తనేట్ స్ట్రాంగ్ ఫేజ్కి మేజర్ షాక్ ఇచ్చింది. సో ఈ పార్ట్ 2లో మనం ఖల్జీ రైజ్ నుండి తుగ్లాక్ డిక్లైన్ వరకు ఫుల్ స్టోరీని కాజ్ అండ్ ఎఫెక్ట్తో అర్థం చేసుకుందాం. ఎక్స్పాన్షన్ ఎందుకు జరిగింది, రిఫార్మ్స్ ఎందుకు అవసరం అయ్యాయి, ఎక్స్పెరిమెంట్స్ ఎందుకు ఫెయిల్ అయ్యాయి, డిక్లైన్ ఎందుకు అన్అవాయిడబుల్ అయ్యింది, అన్నీ క్లియర్గా చూద్దామండి. సెక్షన్ 1, రైజ్ ఆఫ్ ఖల్జీస్ అండ్ అలావుద్దీన్స్ పవర్ పాలిటిక్స్. ఇప్పుడు ఖల్జీస్ రైజ్ గురించి చూద్దామండి. బాల్బాన్ డెత్ తర్వాత ఢిల్లీ సల్తనేట్లో మళ్ళీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. బాల్బాన్ తన స్ట్రాంగ్ మోనర్కీ ద్వారా సుల్తనేట్ని కంట్రోల్లో పెట్టాడు. కానీ సక్సెషన్ ప్రాబ్లం సాల్వ్ కాలేదు. అతని కేపబుల్ సన్ ప్రిన్స్ మహ్మూద్ మాంగోల్స్తో ఫైట్ చేస్తూ ముందే చనిపోయాడు. ఇంకొక సన్ బొగ్రఖాన్ ఢిల్లీ థ్రోన్ కన్నా బెంగాల్లో రూల్ చేయడానికే ప్రిఫర్ చేశాడు. సో ఢిల్లీలో యంగ్ అండ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ సక్సెసర్ని నోబుల్స్ థ్రోన్ మీద కూర్చోబెట్టారు. కానీ ఆ రూలర్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేకపోయాడు. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవాలి. బాల్బన్ టైం వరకు హై ఆఫీసెస్ మీద టర్కిష్ నోబుల్స్ మోనోపాలీ ఎక్కువగా ఉండేది. అంటే పవర్ మోస్ట్లీ ఓల్డ్ టర్కిష్ నోబుల్ ఫ్యామిలీస్ చేతుల్లోనే ఉండేది. కానీ ఢిల్లీ సల్టనేట్లో అప్పటికే డిఫరెంట్ గ్రూప్స్ వచ్చాయి. ఖల్జీస్ ఉన్నారు, ఇండియన్ ముస్లిమ్స్ ఉన్నారు, అదర్ నాన్ టర్క్ ముస్లిమ్స్ ఉన్నారు. వీళ్ళలో డిసాటిస్ఫాక్షన్ పెరుగుతోంది. ఎందుకంటే స్టేట్ కోసం ఫైట్ చేస్తారు, ఆర్మీలో సర్వ్ చేస్తారు, మాంగోల్ ఫ్రంటియర్ డిఫెండ్ చేస్తారు. కానీ హై ఆఫీసెస్ మాత్రం ఓల్డ్ టర్కిష్ నోబుల్స్ చేతుల్లోనే ఉంటే న్యాచురల్లీ రెజెంట్మెంట్ వస్తుంది. ఖల్జీస్ మిక్స్డ్ టర్కిష్, ఆఫ్ఘాన్ బ్యాక్గ్రౌండ్ కలిగిన గ్రూప్గా జనరల్లీ డిస్క్రైబ్ చేస్తారు. వీళ్ళు ఇండియాకి ఘురీద్ ఇన్వేషన్స్ టైంలో వచ్చారు. కానీ ఢిల్లీ కోర్టులో ఇనీషియలీ సఫిషియంట్ రికగ్నిషన్ రాలేదు. మెనీ ఖల్జీస్ బెంగాల్ అండ్ బీహార్ వైపు ఆపర్చునిటీస్ కోసం వెళ్లారు. కొందరు నార్త్ వెస్ట్ ఫ్రంటియర్లో మాంగోల్స్తో ఫైట్ చేసే సోల్జర్స్గా పనిచేశారు. సో ఖల్జీస్ అవుట్ సైడర్స్ కాదండి. సల్టనేట్ మిలిటరీ పొలిటికల్ సిస్టంలో ఆల్రెడీ యాక్టివ్ గ్రూప్. కానీ టాప్ పవర్ మాత్రం ఇంకా వాళ్ళ చేతిలోకి రాలేదు. బాల్బాన్ డెత్ తర్వాత వచ్చిన వీక్నెస్ ఖల్జీస్కి ఆపర్చునిటీ ఇచ్చింది. జలాలుద్దీన్ ఖల్జీ నార్త్ వెస్ట్ మార్చెస్ వార్డెన్గా పనిచేశాడు.
మాంగోల్స్ అగెయిన్స్ట్ సక్సెస్ఫుల్ ఎంగేజ్మెంట్స్ చేశాడు. ఆర్మీ ఎక్స్పీరియన్స్ ఉంది, సపోర్ట్ ఉంది. ఫైనల్లీ జాలాలుద్దీన్ ఖల్జీ, లెడ్ ఖల్జీ, నోబుల్స్, బాల్బన్ సక్సెసర్స్ని ఓవర్త్రో చేసి ఢిల్లీ థ్రోన్ క్యాప్చర్ చేశారు. ఇది ఢిల్లీ సల్తనేట్ హిస్టరీలో ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ఖల్జీ రెవల్యూషన్తో టర్కిష్ మొనోపాలీ ఆఫ్ హై ఆఫీసెస్ ప్రాక్టికలీ ఎండ్ అయ్యింది. నోబిలిటీ సోషల్ బేస్ బ్రాడ్ అయ్యింది. ఎగ్జామ్లో ఖల్జీ రెవల్యూషన్ ఎండెడ్ టర్కిష్ మొనోపాలీ అనే పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. జాలాలుద్దీన్ ఖల్జీ పర్సనాలిటీ బాల్బాన్కి కంప్లీట్లీ ఆపోజిట్. బాల్బాన్ ఫియర్, డిసిప్లిన్, బ్లడ్ అండ్ ఐరన్ మీద బిలీవ్ చేశాడు. జాలాలుద్దీన్ కంపారేటివ్లీ మైల్డ్ అండ్ టాలరెంట్. హర్ష్ పనిష్మెంట్స్ అవాయిడ్ చేశాడు. నోబుల్స్ని విన్ చేయడానికి సాఫ్ట్నెస్ చూపించాడు. అతను ఒక ఇంపార్టెంట్ ఐడియా చెప్పాడు. ఇండియాలో స్టేట్ పూర్తిగా ఇస్లామిక్ స్టేట్గా ఉండలేడు. ఎందుకంటే మెజారిటీ పాపులేషన్ హిందూస్. స్టేట్ షుడ్ డిపెండ్ ఆన్ విల్లింగ్ సపోర్ట్ ఆఫ్ గవర్న్డ్ అనే ప్రాక్టికల్ వ్యూ అతనిలో కనిపిస్తుంది. ఇది మెడివల్ కాంటెక్స్లో ఇంట్రెస్టింగ్ పొలిటికల్ థాట్. కానీ ప్రాబ్లం ఏమిటంటే జాలాలుద్దీన్ టైంలో సల్తనేట్ పీస్ఫుల్ వెల్ఫేర్ స్టేట్ కాదు. ఇంటర్నల్ నోబుల్స్ అంబిషియస్గా ఉన్నారు. మాంగోల్ థ్రెట్ ఇంకా ఉంది. రెబెలియన్స్ పాసిబిలిటీ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో మెనీ నోబుల్స్ అండ్ సోల్జర్స్ జాలాలుద్దీన్ సాఫ్ట్నెస్ని వీక్నెస్గా చూశారు. రూలర్ టూ ఫర్గివింగ్గా ఉంటే ఎనిమీస్ బోల్డ్ అవుతారని అనుకున్నారు. సో జాలాలుద్దీన్ గుడ్ ఇంటెన్షన్స్ ఉన్న పొలిటికల్ కంట్రోల్ స్ట్రాంగ్గా లేదు. ఇక్కడే అలౌద్దీన్ ఖల్జీ ఎంట్రీ డ్రామాటిక్గా వస్తుంది. అలౌద్దీన్ జాలాలుద్దీన్ నెఫ్యూ అండ్ సన్ ఇన్ లా. అతను అవధ్ గవర్నర్గా ఉన్నాడు. డెక్కన్లో డియోగిర్ మీద రైడ్ చేసి హ్యూజ్ ట్రెజర్ కలెక్ట్ చేశాడు. డియోగిర్ వెల్త్ అతనికి పవర్ బేస్ అయింది. జాలాలుద్దీన్ ఈ ట్రెజర్ పొందాలనే ఆశతో అలౌద్దీన్ని మీట్ చేయడానికి కారాకు వచ్చాడు. కానీ అలౌద్దీన్ ట్రెచరస్లీ తన అంకిల్ అండ్ ఫాదర్ ఇన్ లా జాలాలుద్దీన్ని మర్డర్ చేసి థ్రోన్ కోసం మూవ్ చేశాడు. అలౌద్దీన్ థ్రోన్కి వచ్చేటప్పుడు అతనికి లెజిటిమసీ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే అతను రైట్ఫుల్ సక్సెషన్ ద్వారా రాలేదు, మర్డర్ చేసి వచ్చాడు. సో మొదట అతను గోల్డ్ యూజ్ చేశాడు. నోబుల్స్ అండ్ సోల్జర్స్కి లవిష్ గిఫ్ట్స్ ఇచ్చాడు. ట్రెజర్ డిస్ట్రిబ్యూట్ చేసి సపోర్ట్ బై చేశాడు. ఇది మెడివల్ పాలిటిక్స్లో కామన్. ఆర్మీ అండ్ నోబుల్స్ సపోర్ట్ ఉంటే థ్రోన్ సెక్యూర్ అవుతుంది. బట్ అలౌద్దీన్కి తెలుసు గోల్డ్తో కొనుక్కున్న లాయల్టీ పర్మనెంట్ కాదు. అందుకే వన్స్ పవర్ సెక్యూర్ అయ్యాక హీ బికేమ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రిక్ట్. అలౌద్దీన్ రెయిన్ బిగినింగ్లో రెబాలియన్స్ వచ్చాయి. సమ్ డిస్గ్రంటెడ్ నోబుల్స్ రెబల్ అయ్యారు. సమ్ ఆఫ్ హిజ్ ఓన్ రిలేషన్స్ కూడా ఆపోజ్ చేశారు. మాంగోల్ కాన్వర్ట్స్, ఢిల్లీ దగ్గర సెటిల్డ్ అయిన వాళ్ళలో కూడా రెబాలియన్ వచ్చింది. అలౌద్దీన్ ఈ రెబాలియన్స్ని వెరీ హార్ష్లీ సప్రెస్ చేశాడు. నాట్ ఓన్లీ రెబల్స్, వాళ్ళ ఫ్యామిలీస్ మీద కూడా పనిష్మెంట్స్ వచ్చాయని బరాని చెప్తాడు. ఇది క్రూల్ పాలసీ అయినా అలౌద్దీన్ మెసేజ్ క్లియర్. సల్టాన్ అథారిటీ ఛాలెంజ్ చేస్తే పనిష్మెంట్ ఎక్స్ట్రీమ్. తర్వాత అలౌద్దీన్ నోబుల్స్ కన్స్పిరసీ ప్రివెంట్ చేయడానికి సిస్టమాటిక్ రెగ్యులేషన్స్ పెట్టాడు. నోబుల్స్ పెద్ద బ్యాంకెట్స్ పెట్టకూడదు, సీక్రెట్ గ్యాదరింగ్స్ ఉండకూడదు, సల్టాన్ పర్మిషన్ లేకుండా మ్యారేజ్ అలయన్సెస్ చేసుకోకూడదు, వైన్ అండ్ ఇంటాక్సికెంట్స్ బ్యాన్ చేశాడు. ఎందుకంటే ఫెస్టివ్ గ్యాదరింగ్స్, డ్రింకింగ్ పార్టీస్, మ్యారేజ్ అలయన్సెస్ ఇవి నోబుల్స్ మధ్య పొలిటికల్ నెట్వర్కింగ్కి ఛాన్స్ ఇస్తాయి. కాన్స్పిరసీ అక్కడే స్టార్ట్ అవుతుంది. అలౌద్దీన్ ఈ సోషల్ స్పేసెస్ని కంట్రోల్ చేశాడు. స్పై సిస్టమ్ కూడా వెరీ స్ట్రాంగ్ చేశాడు. నోబుల్స్ ఏమి మాట్లాడుతున్నారు, ఎవరిని మీట్ అవుతున్నారు, ఏ గవర్నర్ ఏమి ప్లాన్ చేస్తున్నాడు అన్నీ సల్టాన్కి రిపోర్ట్ కావాలి. బాల్బన్ స్పై సిస్టమ్ పెట్టాడు. కానీ అలౌద్దీన్ దాన్ని ఇంకా షార్పర్ పొలిటికల్ వెపన్గా యూజ్ చేశాడు. సల్టాన్కి ఇన్ఫర్మేషన్ ఉంటే రెబెలియన్ బిఫోర్ బికమింగ్ డేంజరస్ సప్రెస్ చేయవచ్చు. అలౌద్దీన్ పాలసీ హార్ష్ అయినా రిజల్ట్ క్లియర్. అతను లైఫ్ టైంలో నోబుల్స్ సీరియస్ రెబెలియన్ చేయలేకపోయారు. క్రౌన్ అథారిటీ వెరీ స్ట్రాంగ్ అయింది. నోబుల్స్ కంప్లీట్లీ సబ్సర్వెంట్ అయ్యారు. కానీ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ నెగటివ్ కూడా ఉంది. ఓల్డ్ నోబిలిటీ డిస్ట్రాయ్ అయింది, న్యూ నోబిలిటీ ఫియర్ మీద రన్ అయింది. అలౌద్దీన్ డెత్ తర్వాత సేమ్ నోబుల్స్ హూ ఎవర్ కంట్రోల్స్ ప్యాలెస్ అండ్ ఆర్మీ వాళ్ళని యాక్సెప్ట్ చేసే హ్యాబిట్ డెవలప్ అయింది. అందుకే సక్సెషన్ ఇన్స్టెబిలిటీ వచ్చింది. సో సెక్షన్ 1 కంక్లూజన్ ఏంటంటే ఖల్జీ రైజ్ ఢిల్లీ సల్తనేట్లో సోషల్ అండ్ పొలిటికల్ షిఫ్ట్. టర్కిష్ మొనోపాలీ ఎండ్ అయింది. జాలాలుద్దీన్ టాలరెంట్ పాలసీ ట్రై చేశాడు, కానీ అది వీక్గా కనిపించింది. అలౌద్దీన్ మర్డర్ ద్వారా థ్రోన్కి వచ్చి గోల్డ్తో సపోర్ట్ కొనుక్కొని తర్వాత హార్ష్ కంట్రోల్, స్పై సిస్టమ్, సోషల్ రెస్ట్రిక్షన్స్ ద్వారా నోబుల్స్ని కంప్లీట్లీ కంట్రోల్ చేశాడు. ఈ స్ట్రాంగ్ పొలిటికల్ కంట్రోల్ వల్లే అతను నెక్స్ట్ స్టేజ్లో గుజరాత్, రాజస్థాన్, డెక్కన్, సౌత్ ఇండియా వరకు ఎక్స్పాన్షన్ చేయగలిగాడు. సెక్షన్ 2 అలౌద్దీన్స్ ఎక్స్పాన్షన్, గుజరాత్, రాజస్థాన్ అండ్ సౌత్ ఇండియా. ఇప్పుడు అలౌద్దీన్ ఖల్జీ ఎక్స్పాన్షన్ గురించి చూద్దామండి. అలౌద్దీన్ పవర్ పాలిటిక్స్లో నోబుల్స్ని కంట్రోల్ చేశాడు. ఇంటర్నల్ రెబెలియన్ సప్రెస్ చేశాడు. క్రౌన్ అథారిటీ స్ట్రాంగ్ చేశాడు. ఈ ఇంటర్నల్ కంట్రోల్ వచ్చిన తర్వాతనే అతను ఎక్స్టర్నల్ ఎక్స్పాన్షన్ మీద ఫుల్ ఫోకస్ పెట్టగలిగాడు. బికాజ్ ఒక రూలర్ బయటికి క్యాంపెయిన్స్ పంపాలంటే క్యాపిటల్లో స్టెబిలిటీ ఉండాలి. నోబుల్స్ బ్యాక్ స్టాప్ చేయకూడదు.
ఆర్మీ లాయల్గా ఉండాలి, ట్రెజరీ స్ట్రాంగ్గా ఉండాలి. అలావుద్దీన్ ఇవన్నీ సెక్యూర్ చేశాడు. అలావుద్దీన్ ఎక్స్పాన్షన్లో ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ గుజరాత్. గుజరాత్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అది ఆర్డినరీ ప్రావిన్స్ కాదండి. గుజరాత్ ఫర్టైల్, వెల్దీ, పాపులస్ రీజన్. ఇంకా ముఖ్యంగా వెస్టర్న్ సీ పోర్ట్స్ గుజరాత్లో ఉన్నాయి. క్యాంబే లాంటి పోర్ట్స్ ద్వారా ఓవర్సీస్ ట్రేడ్ జరుగుతుంది. అరబ్ వరల్డ్, పర్షియన్ గల్ఫ్, రెడ్ సీ, ఇండియన్ ఓషన్ ట్రేడ్ రౌట్స్ ఇవన్నీ గుజరాత్తో కనెక్ట్ అయ్యేవి. ఈ ట్రేడ్ ద్వారా గోల్డ్, సిల్వర్, లగ్జరీ గుడ్స్, హార్సెస్, టెక్స్టైల్స్ అన్నీ సర్క్యులేట్ అయ్యేవి. ఢిల్లీ సల్టనేట్ ఆర్మీకి హార్సెస్ చాలా ఇంపార్టెంట్. గుడ్ క్యావలరీ లేకపోతే మాంగోల్స్ని ఫేస్ చేయడం ఇంపాసిబుల్. సెంట్రల్ ఏషియా సైడ్ నుండి హార్స్ సప్లై మాంగోల్ డిస్టర్బెన్స్ వల్ల డిఫికల్ట్ అయింది. సో వెస్టర్న్ సీ పోర్ట్స్ ద్వారా వచ్చే అరబీ, ఇరాకీ, టర్కీ హార్సెస్ మీద కంట్రోల్ వెరీ ఇంపార్టెంట్. అందుకే గుజరాత్ మీద కంట్రోల్ అంటే వెల్త్ మీద కంట్రోల్ మాత్రమే కాదు, మిలిటరీ సప్లై మీద కూడా కంట్రోల్. ఎర్లీ అలావుద్దీన్ రెయిన్. అతను తన జనరల్స్ని గుజరాత్ మీద క్యాంపెయిన్కి పంపాడు. గుజరాత్ రూలర్ రాయ్కారన్ సర్ప్రైజ్ అయ్యాడు. ప్రాపర్ రెసిస్టెన్స్ ఇవ్వలేకపోయాడు, ఫ్లీ అయ్యాడు. అన్హిల్వారా శాక్ అయింది. సోమ్నాథ్ టెంపుల్ కూడా ప్లండర్ అయింది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, కాన్క్వెస్ట్ అంటే మెడివల్ టైమ్స్లో ఆఫన్ ప్లండర్తో కలిసిపోయేది. టెంపుల్స్, సిటీస్, వెల్దీ మర్చెంట్స్ ఎవ్వరూ కంప్లీట్లీ సేఫ్ కాదు. క్యాంబేలో వెల్దీ ముస్లిం మర్చెంట్స్ కూడా స్పేడ్ కాలేదు. ఇది చూపిస్తుంది క్యాంపెయిన్ మోటివ్ ప్రైమర్లీ వెల్త్ అండ్ పవర్, నాట్ ఓన్లీ రిలీజన్. గుజరాత్ క్యాంపెయిన్లోనే మాలిక్ కఫూర్ క్యాప్చర్ అయ్యాడు. మాలిక్ కఫూర్ ఒరిజినల్లీ స్లేవ్గా క్యాప్చర్డ్ అయ్యి అలావుద్దీన్ కోర్టుకి తీసుకొచ్చారు. లేటర్ అతను అలావుద్దీన్ ట్రస్టెడ్ జనరల్ అయ్యాడు. సౌత్ ఇండియా క్యాంపెయిన్స్లో అతని రోల్ వెరీ ఇంపార్టెంట్. సో గుజరాత్ క్యాంపెయిన్ ఒకటి కాదు, 2 రిజల్ట్స్ ఇచ్చింది. ఫస్ట్, గుజరాత్ సల్టానేట్ కంట్రోల్లోకి వచ్చింది. సెకండ్, మాలిక్ కఫూర్ అనే ఫ్యూచర్ మిలిటరీ కమాండర్ ఢిల్లీ కోర్టుకు వచ్చాడు. గుజరాత్ తర్వాత అలావుద్దీన్ రాజస్థాన్ మీద అటెన్షన్ పెట్టాడు. రాజస్థాన్లో ఫస్ట్ మేజర్ టార్గెట్ రణథంబోర్. రణథంబోర్ చౌహాన్ సక్సెసర్స్ చేతిలో ఉంది. ఇట్స్ రూలర్ హమీర్ దేవా, బ్రేవ్ అండ్ కాన్ఫిడెంట్ రూలర్. రణథంబోర్ ఫోర్ట్ వెరీ స్ట్రాంగ్. ఎర్లియర్ జాలాలుద్దీన్ ఖల్జీ కూడా రణథంబోర్ క్యాప్చర్ చేయలేకపోయాడు. సో అలావుద్దీన్కి ఇది ప్రెస్టీజ్ ఇష్యూ కూడా అయ్యింది. రణథంబోర్ కాన్ఫ్లిక్ట్కి ఇమ్మీడియట్ రీజన్ మాంగోల్ నోబుల్స్ రెఫ్యూజ్ ఇష్యూ. గుజరాత్ క్యాంపెయిన్ తర్వాత రిటర్నింగ్ ఆర్మీలో మాంగోల్ సోల్జర్స్ రెబెలియన్ చేశారు. రెబెలియన్ సప్రెస్ అయ్యాక కొందరు మాంగోల్ నోబుల్స్ రణథంబోర్కి షెల్టర్ తీసుకున్నారు. అలావుద్దీన్ హమీర్ దేవాకి వాళ్ళని సరెండర్ చేయమని చెప్పాడు, కానీ హమీర్ దేవా రిఫ్యూజ్డ్. రాజపుత్ర హనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిఫ్యూజ్ కోరిన వాళ్లను హ్యాండ్ ఓవర్ చేయడం డిసనవర్. సో కాన్ఫ్లిక్ట్ బికేమ్ ఇన్ఎవిటబుల్. అలావుద్దీన్ ఫస్ట్ ఆర్మీ పంపాడు, కానీ ఇట్ సఫర్డ్ లాసెస్. ఫైనల్లీ అలావుద్దీన్ హిమ్సెల్ఫ్ మార్చాడు. లాంగ్ సీజ్ తర్వాత రణథంబోర్ ఫెల్ ఇన్ 1301. రాజ్పుట్స్ జౌహర్ చేశారు. వారియర్స్ లాస్ట్ వరకు ఫైట్ చేశారు. అమీర్ ఖుస్రావ్ దిస్ సీజ్ గురించి డీటెయిల్స్ ఇచ్చాడు. ఎగ్జామ్లో రణథంబోర్, హమీర్ దేవా, 1301, అలావుద్దీన్ ఖల్జీ ఇవి కనెక్ట్ చేయాలి. తర్వాత చిత్తర్ రాజస్థాన్లో పవర్ఫుల్ స్టేట్. ఇట్ కంట్రోల్డ్ ఇంపార్టెంట్ రూట్ ఫ్రమ్ అజ్మర్ టు మాల్వా. స్ట్రాటజికలీ చిట్టర్ని సబ్డ్యూ చేయకపోతే అలావుద్దీన్ గుజరాత్ అండ్ మాల్వా సైడ్ మూవ్మెంట్ సెక్యూర్ కాదు. పాపులర్ ట్రెడిషన్లో అలావుద్దీన్ చిట్టర్ అటాక్ రీజన్ పద్మిని అని చెప్తారు, కానీ మోడర్న్ హిస్టోరియన్స్ కేర్ఫుల్గా చూస్తారు. పద్మిని లెజెండ్ లేటర్ సోర్స్లో డీటెయిల్డ్గా వస్తుంది, ఎస్పెషల్లీ మాలిక్ ముహమ్మద్ జైసీస్ పద్మవాట్లో. కంటెంపరీ సోర్సెస్లో అది క్లియర్గా లేదు. సో ఎగ్జామ్ ఆన్సర్లో చిట్టర్ అటాక్కి పొలిటికల్ అండ్ స్ట్రాటజిక్ రీజన్స్ మెన్షన్ చేయడం సేఫర్. అలావుద్దీన్ చిట్టర్ని 1303లో క్యాప్చర్ చేశాడు. రాజ్పుట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇచ్చారు. జౌహర్ జరిగింది. చిట్టర్ను అలావుద్దీన్ తన సన్ ఖిజ్ర్ ఖాన్కి అసైన్ చేశాడు. లేటర్ చార్జ్ లోకల్ రూలర్ రిలేటెడ్ పర్సన్కి హ్యాండ్ ఓవర్ అయ్యింది. అలావుద్దీన్ రాజస్థాన్ని డైరెక్ట్గా ఎవ్రీ ప్లేస్ అడ్మినిస్టర్ చేయడానికి ట్రై చేయలేదు. రాజ్పుట్ రూలర్స్ ట్రిబ్యూట్ పే చేయాలి, సల్టాన్ ఆర్డర్స్ ఒబే చేయాలి, ఇంపార్టెంట్ టౌన్స్లో ముస్లిం గ్యారిసన్స్ ఉండాలి. ఇదే పాలసీ. సో రాజస్థాన్ థరోలీ సబ్డ్యూడ్ అయినా కంప్లీట్ డైరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ కాదు. అలావుద్దీన్ జాలర్ కూడా ఓవర్రన్ చేశాడు, ఎందుకంటే అది గుజరాత్ రూట్లో ఇంపార్టెంట్. అజ్మేర్, నాగౌర్ లాంటి టౌన్స్లో గ్యారిసన్స్ పెట్టాడు. ఓవరాల్ రాజస్థాన్ పాలసీ ప్రాక్టికల్, డైరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ డిఫికల్ట్, ఫోర్ట్ స్ట్రాంగ్, రాజ్పుట్ రెసిస్టెన్స్ డీప్. సో సబ్మిషన్ అండ్ ట్రిబ్యూట్ ఇనఫ్. ఇప్పుడు డెక్కన్ అండ్ సౌత్ ఇండియా ఎక్స్పాన్షన్. ఈవెన్ బిఫోర్ రాజస్థాన్ కంప్లీట్ అయ్యేలోపు అలావుద్దీన్ మాల్వాని కాంకర్ చేశాడు. మాల్వా ఫర్టైల్ అండ్ స్ట్రాటజికల్లీ ప్లేస్డ్. రాజస్థాన్లా కాకుండా మాల్వా డైరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ కిందకు వచ్చింది. గవర్నర్ అపాయింట్ అయ్యాడు. డెక్కన్ స్టోరీలో ఫస్ట్ ఇంపార్టెంట్ కింగ్డమ్ డియోగిర్. అలావుద్దీన్ ఆల్రెడీ బిఫోర్ బికమింగ్ సల్టాన్ డియోగిర్ మీద రైడ్ చేసి హ్యూజ్ ట్రెజర్ తెచ్చుకున్నాడు. లేటర్ డియోగిర్ రూలర్ రామచంద్ర ట్రిబ్యూట్ అరియర్స్లో పడిపోయాడు. ప్లస్ గుజరాత్ ఔస్టెడ్ రూలర్ రాయ్కారన్కు డియోగిర్ సపోర్ట్ ఇచ్చినట్లు సిచ్యువేషన్ ఉంది. సో
అలావుద్దీన్ మాలిక్ కాఫూర్ని డియోగర్ మీద పంపాడు. రామచంద్ర సరెండర్ అయ్యాడు. అలావుద్దీన్ అతన్ని హర్ష్గా ట్రీట్ చేయలేదు. ఢిల్లీకి తీసుకెళ్లి హానర్ ఇచ్చాడు, టైటిల్ రాయరాయని ఇచ్చాడు, గిఫ్ట్స్ ఇచ్చాడు అండ్ తిరిగి తన కింగ్డమ్కి రెస్టోర్ చేశాడు. ఇది ఎందుకు చేశాడంటే రామచంద్ర అలయన్స్ వెరీ యూస్ఫుల్. డెక్కన్ అండ్ సౌత్ ఇండియా క్యాంపెయిన్స్ చేయాలంటే డియోగిర్ బేస్ కావాలి. లోకల్ సపోర్ట్ లేకుండా ఫార్ సౌత్లో క్యాంపెయిన్స్ డిఫికల్ట్. సో అలావుద్దీన్ ప్రాక్టికల్ డిప్లొమసీ ఫాలో చేశాడు. ఎనిమీని లాయల్ సబార్డినేట్గా మార్చాడు. బిట్వీన్ 1309 అండ్ 1311 మాలిక్ కాఫూర్ లెడ్ మేజర్ సౌత్ క్యాంపెయిన్స్. ఫస్ట్ వారంగల్, తెలంగాణ రీజన్. కాకతీయ రూలర్ ప్రతాపరుద్ర ఫోర్స్ టు సబ్మిట్. హ్యూజ్ ట్రెజర్, ఎలిఫెంట్స్, యాన్యువల్ ట్రిబ్యూట్ ప్రామిస్ వచ్చింది. తర్వాత ద్వారసముద్ర అంటే హాయ్సాల క్యాపిటల్ ఇన్ కర్ణాటక. హాయ్సాల రూలర్ కూడా సబ్మిషన్ ఇచ్చాడు. దెన్ మబార్ అండ్ మదురై తమిళ్ రీజన్ వరకు ఢిల్లీ ఆర్మీస్ రీచ్డ్ అయ్యాయి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫర్ ద ఫస్ట్ టైం ఢిల్లీ సల్టనేట్ ఆర్మీస్ ఫార్ సౌత్ మదురై వరకు వెళ్ళాయి. బట్ ఇక్కడ అలావుద్దీన్ పాలసీ అండర్స్టాండ్ చేయాలి. అతను సౌత్ ఇండియాని ఇమీడియట్లీ డైరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ కిందకి తీసుకురాలేదు. మోస్ట్లీ ట్రిబ్యూట్ పాలసీ ఫాలో చేశాడు. రూలర్స్ ట్రెజర్స్ సరెండర్ చేయాలి, ఎలిఫెంట్స్ ఇవ్వాలి, యాన్యువల్ ట్రిబ్యూట్ ప్రామిస్ చేయాలి. బికాస్ ఢిల్లీ నుండి మదురై వరకు డైరెక్ట్ రూల్ మెయింటైన్ చేయడం వెరీ డిఫికల్ట్. డిస్టెన్స్, క్లైమేట్, లాంగ్వేజ్, లోకల్ పవర్, కమ్యూనికేషన్స్ అన్నీ ప్రాబ్లమ్స్. సో అలావుద్దీన్ రియలిస్టిక్గా ట్రిబ్యూట్ ఎక్స్ట్రాక్షన్ పాలసీ ఫాలో చేశాడు. మాలిక్ కాఫూర్ క్యాంపెయిన్స్ కంటెంపరీస్ ఇమాజినేషన్ని క్యాప్చర్ చేశాయి. అమీర్ ఖుస్రావ్ వాటిని సెలబ్రేట్ చేశాడు. అన్టోల్డ్ వెల్త్ ఢిల్లీకి వచ్చింది. అలావుద్దీన్ ట్రెజరీ స్ట్రాంగ్ అయ్యింది. ఆర్మీ మెయింటెనెన్స్, మార్కెట్ కంట్రోల్, పొలిటికల్ ప్రెస్టైజ్ అన్నీ స్ట్రెంగ్తన్ అయ్యాయి. బట్ లాంగ్ టర్మ్ ఇష్యూ కూడా ఉంది. ట్రిబ్యూట్ కలెక్ట్ చేయాలంటే రిపీటెడ్ క్యాంపెయిన్స్ అవసరం. లోకల్ రూలర్స్ ఛాన్స్ దొరికితే ట్రిబ్యూట్ స్టాప్ చేస్తారు. సో కాన్క్వెస్ట్ అండ్ కంట్రోల్ మధ్య డిఫరెన్స్ ఇక్కడ మళ్ళీ కనిపిస్తుంది. అలావుద్దీన్ డెత్ తర్వాత సౌత్ పాలసీ చేంజ్ అయింది. హిస్ సక్సెసర్స్ అండ్ లేటర్ ముహమ్మద్ బిన్ తుగ్లాక్ డైరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ అటెంప్ట్ చేశారు. డియోగిర్, వరంగల్, మబార్, కంపిలి ఇవన్నీ అనెక్స్ చేయడానికి ప్రయత్నించారు. బట్ ఓవర్ ఎక్స్పాన్షన్ వల్ల లేటర్ ఢిల్లీ సల్తనేట్ మీద హెవీ స్ట్రెయిన్ పడింది. అది మనం ముహమ్మద్ బిన్ తుగ్లాక్ సెక్షన్లో చూస్తాం. సో సెక్షన్ 2 కంక్లూజన్ ఏంటంటే అలావుద్దీన్ ఎక్స్పాన్షన్ ఢిల్లీ సల్తనేట్ పవర్ని కంప్లీట్లీ న్యూ లెవెల్కి తీసుకెళ్ళింది. గుజరాత్ గేవ్ వెల్త్ అండ్ సీ ట్రేడ్ కంట్రోల్. రాజస్థాన్ సబ్మిషన్ గేవ్ స్ట్రాటజిక్ సెక్యూరిటీ. డియోగిర్ gave Deccan base. Malik Kafur campaigns took Delhi armies up to Madurai. బట్ అలావుద్దీన్ మోస్ట్లీ ట్రిబ్యూట్ పాలసీ ఫాలో చేసి ప్రాక్టికల్ అప్రోచ్ చూపించాడు. ఎక్స్పాన్షన్ ఇంప్రెసివ్ అయినా ఫ్యూచర్లో ఓవర్ ఎక్స్టెన్షన్ ప్రాబ్లంకి ఇదే బ్యాక్గ్రౌండ్ అయింది. సెక్షన్ 3 అలావుద్దీన్స్ మార్కెట్ అండ్ అగ్రేరియన్ రిఫార్మ్స్. ఇప్పుడు అలావుద్దీన్ ఖల్జీ రిఫార్మ్స్ గురించి చూద్దామండి. అలావుద్దీన్ గురించి చదువుతున్నప్పుడు ఒక మిస్టేక్ చేయకూడదు. అతని మార్కెట్ రిఫార్మ్స్ని సపరేట్ ఎకనామిక్ ఎక్స్పెరిమెంట్లా మాత్రమే చూడకూడదు. ఇవి అతని మిలిటరీ అండ్ పొలిటికల్ నీడ్స్కి డైరెక్ట్లీ కనెక్టెడ్. ఎందుకంటే ఢిల్లీ సల్టనేట్కి బిగ్గెస్ట్ ఎక్స్టర్నల్ డేంజర్ ఇంకా మాంగోల్స్ రిపీటెడ్గా నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ మీద ప్రెషర్ పెడుతున్నారు. ఢిల్లీ వరకు అటాక్ చేసే పాసిబిలిటీ ఉంది. సో అలావుద్దీన్కి ఒక హ్యూజ్ స్టాండింగ్ ఆర్మీ మెయింటైన్ చేయడం కంపల్సరీ అయింది. ఇప్పుడు క్వశ్చన్, హ్యూజ్ ఆర్మీ మెయింటైన్ చేయాలంటే మనీ కావాలి, సోల్జర్స్కి శాలరీ ఇవ్వాలి, హార్సెస్ మెయింటైన్ చేయాలి, వెపన్స్ కావాలి, ఫోర్ట్స్ రిపేర్ చేయాలి, ఫ్రంటియర్ డిఫెన్స్ కోసం కంటిన్యూస్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఇఫ్ సోల్జర్స్కి హై శాలరీ ఇస్తే ట్రెజరీ మీద ప్రెషర్ పెరుగుతుంది. శాలరీ తక్కువ ఇస్తే సోల్జర్స్ మార్కెట్లో గుడ్స్ కొనలేరు. సో అలావుద్దీన్ ఒక డిఫరెంట్ లాజిక్ ఫాలో చేశాడు. శాలరీ కంపారేటివ్లీ కంట్రోల్డ్గా ఉంచాలి, బట్ మార్కెట్ ప్రైజెస్ కూడా లోగా కీప్ చేయాలి. ప్రైజెస్ లో ఉంటే సోల్జర్స్ లో శాలరీతో కూడా కంఫర్టబుల్గా సర్వైవ్ అవుతారు. ఇదే మార్కెట్ కంట్రోల్ బిహైండ్ మెయిన్ రీజన్. అలావుద్దీన్ ఢిల్లీలో డిఫరెంట్ మార్కెట్స్ ఆర్గనైజ్ చేశాడు. ఫస్ట్ గ్రెయిన్ మార్కెట్. ఫుడ్ గ్రెయిన్స్, వీట్, రైస్, బార్లీ, పల్సెస్ అన్ని ఫిక్స్డ్ ప్రైజెస్కి సెల్ అవ్వాలి. సెకండ్ క్లాత్ అండ్ జనరల్ గుడ్స్ మార్కెట్. క్లాత్, షుగర్, డ్రై ఫ్రూట్స్, ఆయిల్, అదర్ ఎసెన్షియల్ గుడ్స్ ఇవన్నీ కంట్రోల్లో ఉండాలి. థర్డ్ హార్సెస్, క్యాటిల్ అండ్ స్లేవ్స్ మార్కెట్. ఆర్మీకి హార్సెస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి హార్స్ క్వాలిటీ అండ్ ప్రైస్ మీద స్పెషల్ అటెన్షన్ పెట్టాడు. ఇవి సూపర్వైజ్ చేయడానికి షానా అహ్మంది అనే ఆఫీసర్ అపాయింట్ చేశాడు. మర్చెంట్స్ రిజిస్టర్ కావాలి. ఎవరు ఎంత స్టాక్ తెస్తున్నారు, ఎంత ప్రైస్కి అమ్ముతున్నారు అన్నీ గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఫాల్స్ వెయిట్స్ యూజ్ చేస్తే పనిష్మెంట్, హోర్డింగ్ చేస్తే పనిష్మెంట్, హైయర్ ప్రైస్కి సెల్ చేస్తే పనిష్మెంట్, ఈవెన్ స్మాల్ చీటింగ్ కూడా టాలరేట్ చేయలేదు. భరణి చెప్పినట్లు అలావుద్దీన్ ప్రైస్ కంట్రోల్ వెరీ స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేశాడు. గ్రెయిన్ సప్లై మెయింటైన్ చేయడానికి కూడా డీటెయిల్డ్ అరేంజ్మెంట్స్ చేశాడు. డువాబ్ రీజన్ నుండి గ్రెయిన్ ఢిల్లీకి రావాలి. బంజారాస్ అంటే గ్రెయిన్ ట్రాన్స్పోర్ట్ చేసే ట్రేడింగ్ కమ్యూనిటీస్ రిజిస్టర్ చేయబడ్డారు. వాళ్ళు ఫిక్స్డ్ రౌట్స్ ద్వారా గ్రెయిన్ సప్లై చేయాలి. గవర్నమెంట్ గ్రానరీస్ కూడా మెయింటైన్ చేశారు. ఫ్యామిన్ లేదా షార్టేజ్ టైంలో ప్రైజెస్ పెరగకుండా స్టోరేజ్ సిస్టమ్ యూజ్ చేశారు. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. ప్రైస్ కంట్రోల్ సక్సీడ్ కావాలంటే
సప్లై కంట్రోల్ కూడా ఉండాలి. సప్లై లేకుండా ప్రైస్ ఫిక్స్ చేస్తే మార్కెట్ కొలాప్స్ అవుతుంది. అలావుద్దీన్ రిఫార్మ్స్లో మరో ఇంపార్టెంట్ పార్ట్ రేషనింగ్ లైక్ కంట్రోల్. రిచ్ పీపుల్ అన్నెసెసరీ లార్జ్ క్వాంటిటీస్ బై చేయకుండా రిస్ట్రిక్షన్స్ పెట్టారు. బికాస్ రిచ్ పీపుల్ ఎక్కువగా బై చేస్తే ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ అవుతుంది. స్కార్సిటీ వస్తే ప్రైజెస్ పెరుగుతాయి. అలావుద్దీన్ ఈ పాసిబిలిటీ కూడా కంట్రోల్ చేశాడు. సో మార్కెట్ కంట్రోల్ అంటే జస్ట్ ప్రైస్ లిస్ట్ కాదు. సప్లై, స్టోరేజ్, ట్రాన్స్పోర్ట్, మర్చెంట్స్, కన్జ్యూమర్స్ అన్ని స్టేట్ సూపర్విజన్ కిందకు వచ్చాయి. ఇప్పుడు అగ్రేరియన్ రిఫార్మ్స్. అలావుద్దీన్కి లార్జ్ ఆర్మీ మెయింటైన్ చేయాలంటే స్టేబుల్ రెవెన్యూ బేస్ కావాలి. అందుకే డోవాబ్ రీజియన్లో ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ టైటన్ చేశాడు. డోవాబ్ అంటే గంగా అండ్ యమున రివర్స్ మధ్య ఫర్టైల్ రీజన్. ఇది ఢిల్లీ సల్తానేట్కి రెవెన్యూ బ్యాక్బోన్. హియర్ ల్యాండ్ రెవెన్యూ డిమాండ్ ప్రొడ్యూస్లో ఆల్మోస్ట్ హాఫ్ వరకు రైజ్ చేశాడు అని సోర్సెస్ చెప్తాయి. ఇది హెవీ డిమాండ్. కానీ స్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిలిటరీ ఎక్స్పెండిచర్ మీట్ చేయడానికి రెవెన్యూ ఇంక్రీజ్ అవసరం. రెవెన్యూ అసెస్మెంట్ మెజర్మెంట్ బేసిస్ మీద చేయాలని ప్రయత్నించాడు. అంటే గెస్ వర్క్ కాకుండా ల్యాండ్ మెజర్ చేసి, ప్రొడ్యూస్ ఎస్టిమేట్ చేసి ట్యాక్స్ ఫిక్స్ చేయడం. ఇది లేటర్ షేర్ షా అండ్ అక్బర్ రిఫార్మ్స్కి బ్యాక్గ్రౌండ్లా కనిపిస్తుంది. విలేజ్ లెవెల్ ఇంటర్మీడియరీస్, ఖట్స్, ముకడ్డామ్స్, చౌదరీస్ ఇవాళ ప్రివిలేజెస్ రెడ్యూస్ చేశాడు. ఎర్లియర్ వీళ్ళు లోకల్ ఎలీట్గా రెవెన్యూ షేర్ ఎంజాయ్ చేసేవారు. విలేజర్స్ మీద పవర్ ఎక్సర్సైజ్ చేసేవారు. అలావుద్దీన్ వాళ్ళ ఎగ్జామ్షన్స్ తగ్గించి స్టేట్ డైరెక్ట్ క్లెయిమ్ పెంచాడు. ఇది పెజెంట్స్ మీద హార్ష్ ఇంపాక్ట్ కూడా పెట్టింది. హెవీ టాక్సేషన్ వల్ల బర్డెన్ పెరిగింది. కానీ అలావుద్దీన్ ఇంటెన్షన్ లోకల్ చీఫ్స్ వెల్త్ అండ్ మిలిటరీ పవర్ రెడ్యూస్ చేయడం కూడా. ఎందుకంటే విలేజ్ చీఫ్స్ రిచ్గా ఉంటే రెబెలియన్ సపోర్ట్ చేయగలరు. సో అగ్రేరియన్ రిఫార్మ్ రెవెన్యూ పాలసీ మాత్రమే కాదు, పొలిటికల్ కంట్రోల్ పాలసీ కూడా. అలావుద్దీన్ హార్సెస్ సిస్టంలో కూడా రిఫార్మ్స్ చేశాడు. ఆర్మీ ఎఫిషియన్సీ కోసం హార్సెస్ బ్రాండింగ్, సోల్జర్స్ డిస్క్రిప్టివ్ రోల్స్ వంటి మెజర్స్ డిస్కస్ చేస్తారు. హార్స్ క్వాలిటీ వెరిఫై చేయాలి. ఫేక్ హార్సెస్ చూపించి శాలరీ తీసుకోవడం ప్రివెంట్ చేయాలి. సోల్జర్స్ యాక్చువల్ ఐడెంటిటీ రికార్డ్ చేయాలి. దీనివల్ల ఆర్మీ కరప్షన్ తగ్గుతుంది. మాంగోల్స్ వంటి మొబైల్ క్యావలరీ ఫోర్స్ని ఫేస్ చేయాలంటే ఢిల్లీ ఆర్మీ కూడా డిసిప్లిన్డ్ అండ్ ఎఫిషియెంట్ కావాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డిబేట్ ఉంది. అలావుద్దీన్ మార్కెట్ రిఫార్మ్స్ జనరల్ పబ్లిక్ వెల్ఫేర్ కోసం చేశాడా లేక మిలిటరీ నీడ్ కోసం చేశాడా? మోస్ట్ హిస్టోరియన్స్ ఆర్గ్యూ మెయిన్ పర్పస్ ఆర్మీ మెయింటెనెన్స్. సోల్జర్స్కి లో శాలరీ ఇచ్చి కూడా సాటిస్ఫైడ్గా ఉంచడానికి ప్రైజెస్ కంట్రోల్ చేశాడు. అయినప్పటికీ ఢిల్లీ సిటీ కామన్ పీపుల్ కూడా లో ప్రైజెస్ వల్ల బెనిఫిట్ పొందారు. కానీ రిఫార్మ్ డిజైన్ మిలిటరీ ఓరియంటెడ్. అలావుద్దీన్ రిఫార్మ్ సక్సెస్ అయ్యాయా? అతని లైఫ్ టైంలో ఎస్, లార్జ్లీ సక్సెస్. ప్రైజెస్ కంట్రోల్లో ఉన్నాయి. ఆర్మీ లార్జ్ అండ్ ఎఫెక్టివ్గా మెయింటైన్ అయింది. మాంగోల్ అటాక్స్ రిపెల్ అయ్యాయి. సల్టానేట్ ఎక్స్పాన్షన్ పాసిబుల్ అయింది. బట్ ఈ సిస్టమ్ రూలర్ పర్సనల్ అథారిటీ మీద డిపెండ్ అయ్యింది. అలావుద్దీన్ డెత్ తర్వాత సేమ్ స్ట్రిక్ట్నెస్ కంటిన్యూ కాలేదు. మార్కెట్ కంట్రోల్ గ్రాడ్యువల్లీ కొలాప్స్ అయింది. ఇది మనకు ఒక బిగ్ లెసన్ అండి. స్ట్రాంగ్ రూలర్ మీద మాత్రమే డిపెండ్ చేసే సిస్టమ్ రూలర్ డెత్ తర్వాత వీక్ అవుతుంది. సో సెక్షన్ 3 కంక్లూజన్ ఏంటంటే అలావుద్దీన్ రిఫార్మ్స్ ఢిల్లీ సల్తనేట్ హిస్టరీలో వెరీ ఇంపార్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెరిమెంట్. మార్కెట్ కంట్రోల్, ప్రైస్ ఫిక్సేషన్, సప్లై రెగ్యులేషన్, మర్చెంట్ రిజిస్ట్రేషన్, గ్రానరీస్, అగ్రేరియన్ అసెస్మెంట్, ఖట్స్ అండ్ ముకడ్డమ్స్ కంట్రోల్, హార్స్ బ్రాండింగ్ ఇవన్నీ ఒకే ఎయిమ్కి కనెక్టెడ్. స్ట్రాంగ్ ఆర్మీ అండ్ స్ట్రాంగ్ స్టేట్. హర్షైనా హైలీ ఆర్గనైజ్డ్. షార్ట్ టర్మ్లో సక్సెస్ఫుల్, లాంగ్ టర్మ్లో రూలర్ డిపెండెంట్. సెక్షన్ 4 మొహమ్మద్ బిన్ తుగ్లక్ అండ్ ఎక్స్పెరిమెంట్స్. ఇప్పుడు మొహమ్మద్ బిన్ తుగ్లక్ స్టోరీకి వస్తామండి. ఢిల్లీ సుల్తానేట్ హిస్టరీలో మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఒక వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ కాంట్రవర్షియల్ రూలర్. ఇతని గురించి చదివేటప్పుడు ఒక సింపుల్ మిస్టేక్ చేయకూడదు. అతన్ని కంప్లీట్లీ మ్యాడ్ రూలర్ అని చెప్పడం రాంగ్. అతన్ని కంప్లీట్లీ జీనియస్ అని చెప్పడం కూడా ఇంకంప్లీట్. కరెక్ట్ అండర్స్టాండింగ్ ఏంటంటే హీ వాజ్ హైలీ ఇంటెలిజెంట్, వెల్ రీడ్, అంబిషియస్, ఇమాజినేటివ్, కానీ చాలా ఇంపేషెంట్. ఐడియాస్ అడ్వాన్స్డ్, కానీ ఇంప్లిమెంటేషన్లో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఇగ్నోర్ చేశాడు. అందుకే అతని రెయిన్ బోల్డ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ బిగ్ ఫెయిల్యూర్స్తో ఫేమస్ అయింది. మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఘియాసుద్దీన్ తుగ్లక్ తర్వాత థ్రోన్ మీదకి వచ్చాడు. ఘియాసుద్దీన్ తుగ్లక్ డైనాసిటీ ఫౌండర్. అతను ఖల్జీ కేవ్స్ తర్వాత సుల్తానేట్ని కొంత స్టెబిలైజ్ చేశాడు. కానీ అతని డెత్ సడన్గా జరిగింది. బెంగాల్ క్యాంపెయిన్ నుండి తిరిగి వస్తున్నప్పుడు వూడెన్ పెవిలియన్ కొలాప్స్ అయ్యింది అండ్ ఘియాసుద్దీన్ డైడ్. సమ్ సోర్సెస్ ఎస్పెషలీ బారనీ అండ్ లేటర్ ట్రెడిషన్స్ మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఇన్వాల్వ్మెంట్ గురించి సస్పెషన్ చూపిస్తాయి. కానీ ఎగ్జాక్ట్ ప్రూఫ్ క్లియర్ కాదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఘియాసుద్దీన్ డెత్ యాక్సిడెంటల్ ఆర్ సస్పిషియస్ రెండూ రిమెంబర్ చేయాలి. బట్ అన్నెసెసరీ గాసిప్లా ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. మొహమ్మద్ బిన్ తుగ్లక్ థ్రోన్ మీదకి వచ్చినప్పుడు ఢిల్లీ సుల్తనేట్ జియోగ్రాఫికలీ వెరీ లార్జ్. నార్త్ ఇండియా, గుజరాత్, మాల్వా, డెక్కన్,
వరంగల్, మబార్ సైడ్ వరకు సుల్తనేట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇది ఇంప్రెసివ్గా కనిపిస్తుంది. కానీ ప్రాబ్లం ఏమిటంటే ఇంత పెద్ద ఎంపైర్ని ఢిల్లీ నుండి కంట్రోల్ చేయడం వెరీ డిఫికల్ట్. డిస్టెన్స్ ఎక్కువ, కమ్యూనికేషన్ స్లో, లోకల్ రూలర్స్ అండ్ గవర్నర్స్ ఇండిపెండెంట్ అవడానికి రెడీ. సో మొహమ్మద్ బిన్ తుగ్లాక్కి బిగ్గెస్ట్ ఛాలెంజ్ హ్యూజ్ ఎంపైర్ని అడ్మినిస్ట్రేటివ్లీ హోల్డ్ చేయడం. ఇక్కడే అతని ఫస్ట్ ఫేమస్ ఎక్స్పెరిమెంట్ క్యాపిటల్ ట్రాన్స్ఫర్. ఢిల్లీ నుండి డియోగిర్కి క్యాపిటల్ షిఫ్ట్ చేయాలని డెసిషన్ తీసుకున్నాడు. డియోగిర్కి కొత్త పేరు దౌలతాబాద్. ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నాడు? ఫస్ట్ రీజన్, దౌలతాబాద్ జియోగ్రాఫికలీ సెంట్రల్ పొజిషన్లో ఉంది. నార్త్ అండ్ సౌత్ ఇండియా మధ్య మిడ్ పాయింట్లా ఉంటుంది. ఇఫ్ క్యాపిటల్ దేర్ ఉంటే డెక్కన్ అండ్ సౌత్ ఇండియా మీద బెటర్ కంట్రోల్ సాధించవచ్చు. సెకండ్, ఢిల్లీ మీద మాంగోల్ థ్రెట్ రిపీటెడ్గా ఉంది. క్యాపిటల్ సౌత్కి షిఫ్ట్ చేస్తే మాంగోల్ డేంజర్ నుండి సేఫర్. థర్డ్, డెక్కన్ పొలిటికల్లీ ఇంపార్టెంట్ అయింది. సో అక్కడ స్ట్రాంగ్ ప్రెజెన్స్ కావాలి. ఐడియా లాజికల్గా కనిపిస్తుందండి, కానీ ఇంప్లిమెంటేషన్ డిజాస్టర్ అయింది. ఢిల్లీ పాపులేషన్ని ఫోర్స్ఫుల్లీ మూవ్ చేయించారు అని సోర్సెస్ చెప్తాయి. లాంగ్ డిస్టెన్స్ జర్నీ, క్లైమేట్ డిఫరెన్స్, వాటర్ ప్రాబ్లమ్స్, హోమ్ సిక్నెస్, డెత్స్, సఫరింగ్ ఇవన్నీ జరిగాయి. లేటర్ సల్టాన్ అలౌడ్ పీపుల్ టు రిటర్న్ టు ఢిల్లీ. రిజల్ట్ ఏంటంటే ఢిల్లీ కూడా సఫర్ అయింది. దౌలతాబాద్ కూడా ఫుల్ క్యాపిటల్గా స్టేబుల్ కాలేదు. బట్ ఒక బ్యాలెన్స్డ్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈ ట్రాన్స్ఫర్ కంప్లీట్లీ యూజ్లెస్ కాదు. లాంగ్ టర్మ్లో నార్త్ ఇండియన్ ముస్లిం ఎలీట్స్, స్కాలర్స్, అడ్మినిస్ట్రేటర్స్ డెక్కన్కి వెళ్ళడం వల్ల డెక్కన్లో ఇండో ఇస్లామిక్ కల్చర్ గ్రోత్కి హెల్ప్ అయింది. లేటర్ బహమానీ కింగ్డమ్ రైస్కి కూడా ఇండైరెక్ట్లీ బ్యాక్గ్రౌండ్ ఏర్పడింది. సెకండ్ ఫేమస్ ఎక్స్పెరిమెంట్ టోకెన్ కరెన్సీ. మొహమ్మద్ బిన్ తుగ్లాక్ కాపర్ ఆర్ బ్రాంజ్ కాయిన్స్కి సిల్వర్ తంక వాల్యూ ఇవ్వాలని ట్రై చేశాడు. మోడర్న్ సెన్స్లో చూస్తే ఇది పేపర్ కరెన్సీ లేదా ఫియాట్ మనీ కాన్సెప్ట్ లాంటిది. కాయిన్ ఇంట్రిన్సిక్ మెటల్ వాల్యూ కంటే స్టేట్ అథారిటీ మీద వాల్యూ డిపెండ్ అవుతుంది. ఐడియా యాక్చువల్లీ అడ్వాన్స్డ్. సిల్వర్ షార్టేజ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ట్రెజరీ ప్రెషర్ రెడ్యూస్ అవుతుంది. లార్జ్ ఎంపైర్లో మానిటరీ సర్క్యులేషన్ పెరుగుతుంది. కానీ ప్రాక్టికల్ ప్రాబ్లం, స్టేట్ కంట్రోల్ వీక్. కాయిన్ మింటింగ్ మీద స్ట్రిక్ట్ మోనోపాలీ ఎన్ఫోర్స్ చేయలేకపోయాడు. పీపుల్ ఎట్ హోమ్ ఫేక్ కాపర్ కాయిన్స్ మింట్ చేయడం స్టార్ట్ చేశారు. ప్రతి ఇంటి ఆల్మోస్ట్ మింట్లా మారింది అని బారణి ఎగ్జాజరేటెడ్గా చెప్తాడు. ఫేక్ కాయిన్స్ ఫ్లడ్ అయ్యాయి. మార్కెట్ ట్రస్ట్ కొలాప్స్ అయ్యింది. ఫైనల్లీ మొహమ్మద్ బిన్ తుగ్లాక్ స్కీమ్ విత్డ్రా చేశాడు. పీపుల్ బ్రింగ్ చేసిన టోకెన్ కాయిన్స్ని రియల్ సిల్వర్ ఆర్ గోల్డ్తో ఎక్స్చేంజ్ చేశాడు. ట్రెజరీ మీద హ్యూజ్ లాస్ పడింది. సో ఐడియా మోడర్న్, బట్ ఎగ్జిక్యూషన్ ఫెయిల్డ్ బికాస్ ప్రాపర్ సేఫ్ గార్డ్స్, మింట్ కంట్రోల్, పబ్లిక్ ట్రస్ట్ ఇవి లేకపోయాయి. థర్డ్, ఖురసన్ ప్రాజెక్ట్. మొహమ్మద్ బిన్ తుగ్లాక్కి సెంట్రల్ ఏషియా వైపు అంబిషన్ ఉంది. ఖురసన్ రీజియన్లో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంది. సల్టాన్ అక్కడ క్యాంపెయిన్ చేయాలని ప్లాన్ చేశాడు. హ్యూజ్ ఆర్మీ రిక్రూట్ చేశాడు. సోల్జర్స్కి శాలరీ ఇచ్చాడు. బట్ ఫైనల్లీ ఎక్స్పెడిషన్ జరగలేదు. పొలిటికల్ సిచ్యువేషన్ మారిపోయింది. రిజల్ట్, హ్యూజ్ ఎక్స్పెండిచర్ వేస్ట్ అయింది. ఇది అతని ప్రాబ్లం అండి. బిగ్ అంబిషన్, బిగ్ ప్రిపరేషన్, బట్ ప్రాక్టికల్ టైమింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ మిస్ మ్యాచ్. ఫోర్త్, కార్చిల్ ఎక్స్పెడిషన్. కరచిల్ జనరల్లీ హిమాలయన్ రీజన్, కుమావున్ టిబెట్ సైడ్గా ఐడెంటిఫై చేస్తారు. సల్టాన్ అక్కడ క్యాంపెయిన్ పంపాడు. బట్ డిఫికల్ట్ టెర్రైన్, వెదర్, మౌంటైన్స్, సప్లై ప్రాబ్లం వల్ల ఆర్మీ సఫర్ అయింది. మెనీ సోల్జర్స్ డైడ్. అగైన్ లెసన్ సేమ్. ప్లెయిన్ ఏరియాస్లో పవర్ఫుల్ ఆర్మీ ఉండటం ఒకటి, హిమాలయన్ టెర్రైన్లో సర్వైవ్ కావడం ఇంకొకటి. నౌ డువాబ్ టాక్సేషన్ ప్రాబ్లం. గంగా యమున డువాబ్ వెరీ ఫర్టైల్ రీజన్. సల్టాన్ రెవెన్యూ ఇంక్రీజ్ చేయాలని ట్యాక్స్ డిమాండ్ రేజ్ చేశాడు. బట్ సేమ్ టైంలో ఫ్యామిన్ కండిషన్స్ వచ్చాయి. ఆఫీషియల్స్ హార్ష్ కలెక్షన్ చేశారు. పెజెంట్స్ రెబల్ అయ్యారు. కల్టివేషన్ డిక్లైన్ అయ్యింది. దిస్ బికేమ్ మేజర్ ఫెయిల్యూర్. లేటర్ మొహమ్మద్ బిన్ తుగ్లాక్ మిస్టేక్ రియలైజ్ చేసి దివాన్ అమీర్ కోహీ అనే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేశాడు. ఎయిమ్, కల్టివేషన్ ఇంప్రూవ్ చేయడం, వేస్ట్ ల్యాండ్ బ్రింగ్ అండర్ అగ్రికల్చర్, పెజెంట్స్కి లోన్స్ ఇవ్వడం, సుపీరియర్ క్రాప్స్ ఎంకరేజ్ చేయడం. అగైన్ ఐడియా గుడ్, బట్ అఫీషియల్స్ డిసానెస్ట్ అండ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్. ఫండ్స్ మిస్యూజ్ అయ్యాయి. స్కీమ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఇవ్వలేదు. మొహమ్మద్ బిన్ తుగ్లాక్ నోబిలిటీ పాలసీ కూడా ఇంట్రెస్టింగ్. అతను బర్త్ కంటే మెరిట్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చూశాడు. ఓల్డ్ నోబుల్ ఫ్యామిలీస్ మీద మాత్రమే డిపెండ్ కాకుండా న్యూ పీపుల్, ఫారినర్స్, ఇండియన్స్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుండి టాలెంట్ తీసుకురావాలని ట్రై చేశాడు. ఇన్ థియరీ ఇది బ్రాడ్ అండ్ ప్రోగ్రెసివ్, బట్ ఓల్డ్ నోబుల్స్ రిజెంట్మెంట్ పెరిగింది. న్యూ అపాయింటీస్ కొందరు కేపబుల్ కాకపోవడం, కోర్ట్ పాలిటిక్స్, మిస్ట్రస్ట్ ఇవన్నీ రెబాలియన్స్ పెంచాయి. అతని రెయిన్లో రెబాలియన్స్ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్. బెంగాల్ సెపరేట్ అయింది. డెక్కన్లో రెసిస్టెన్స్ పెరిగింది. మబార్ ఇండిపెండెంట్ అయింది. వారంగల్ లాస్ట్ అయింది. ఈవెన్చువలీ సౌత్ ఇండియాలో విజయనగర అండ్ బాహ్మనీ కింగ్డమ్స్ రైజ్ అయ్యాయి. ఇది ఢిల్లీ సల్తానేట్ ఓవర్ ఎక్స్పాన్షన్కి రిజల్ట్. అలౌద్దీన్ ట్రిబ్యూట్ పాలసీ ప్రాక్టికల్, కానీ మొహమ్మద్ బిన్ తుగ్లాక్ డైరెక్ట్ కంట్రోల్ అటెంప్ట్ చేశాడు. డిస్టెన్స్ అండ్ డైవర్సిటీ వల్ల ఎంపైర్ బ్రేక్ అవడం స్టార్ట్ అయింది. సో సెక్షన్ 4 కంక్లూజన్ ఏంటంటే
ముహమ్మద్ బిన్ తుగ్లక్ ఫెయిల్యూర్కి రీజన్ ఇంటెలిజెన్స్ లేకపోవడం కాదు, ప్రాక్టికల్ జడ్జ్మెంట్లో గ్యాప్. ఐడియాస్ బోల్డ్ బట్ ఇంప్లిమెంటేషన్ హార్ష్, ఇంపేషెంట్ అండ్ పూర్లీ సూపర్వైజ్డ్. క్యాపిటల్ ట్రాన్స్ఫర్, టోకెన్ కరెన్సీ, ఖురసన్ ప్రాజెక్ట్, కరచిల్ ఎక్స్పెడిషన్, డువాబ్ టాక్సేషన్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఒక ప్యాటర్న్ చూపిస్తాయి. విజన్ ఉంది కానీ గ్రౌండ్ రియాలిటీ అండర్స్టాండింగ్ వీక్. అందుకే అతని రెయిన్ ఢిల్లీ సల్టానేట్ ఎక్స్పాన్షన్ పీక్ నుండి డిసింటిగ్రేషన్ బిగినింగ్కి బ్రిడ్జ్లా పనిచేసింది. సెక్షన్ 5 ఫిరూజ్ తుగ్లక్, టిమూర్ ఇన్వేజన్ అండ్ డిక్లైన్. ఇప్పుడు ఫిరూజ్ షా తుగ్లక్ స్టోరీకి వస్తామండి. మొహమ్మద్ బిన్ తుగ్లక్ రెయిన్ తర్వాత ఢిల్లీ సుల్తానేట్ సిచ్యువేషన్ చాలా డిస్టర్బ్డ్గా ఉంది. ఎంపైర్ చాలా పెద్దది, రెబాలియన్స్ ఎవ్రీవేర్, ట్రెజరీ ప్రెషర్, నోబుల్స్ డిసాటిస్ఫాక్షన్, పెజెంట్ సఫరింగ్, ప్రొవిన్సెస్ ఇండిపెండెన్స్ వైపు వెళ్ళడం ఇవన్నీ కలిసి సల్టనేట్ని వీక్ చేశాయి. ఇలాంటి బ్యాక్గ్రౌండ్లో ఫిరూజ్ షా తుగ్లక్ థ్రోన్ మీదకి వచ్చాడు. ఫిరూజ్ షా తుగ్లక్ ముహమ్మద్ బిన్ తుగ్లక్ లాగా ఓవర్ అంబిషియస్ రూలర్ కాదు. అతను పెద్ద పెద్ద రిస్కీ ఎక్స్పెరిమెంట్స్ చేయలేదు. డిస్టెంట్ క్యాంపెయిన్స్ ద్వారా ఎంపైర్ ఎక్స్పాండ్ చేయాలని కూడా పెద్దగా ట్రై చేయలేదు. అతని మెయిన్ ఎయిమ్ పీస్ రెస్టోర్ చేయడం, నోబుల్స్ని సాటిస్ఫై చేయడం, పీపుల్కి రిలీఫ్ ఇవ్వడం అండ్ అడ్మినిస్ట్రేషన్ని సాఫ్ట్గా రన్ చేయడం. సో ముహమ్మద్ బిన్ తుగ్లక్ హార్ష్ అండ్ రెస్ట్లెస్ పాలసీ తర్వాత ఫిరూజ్ రూల్ ఇనీషియల్లీ పీపుల్కి రిలీఫ్లా అనిపించింది. ఫిరూజ్ మొదట చేసిన ఇంపార్టెంట్ థింగ్ పనిష్మెంట్ సాఫెన్ చేయడం. ముహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో హార్ష్ పనిష్మెంట్స్, ఫోర్స్డ్ యాక్షన్స్, హెవీ టాక్సేషన్ వల్ల పీపుల్లో ఫియర్ అండ్ రెజెంట్మెంట్ పెరిగింది. ఫిరూజ్ అన్నెసెసరీ క్రూల్టీ తగ్గించాలని చూశాడు. ఓల్డ్ డెట్స్ క్యాన్సిల్ చేశాడు. పెజెంట్స్ మీద ప్రెజర్ తగ్గించాడు. రెవెన్యూ డిమాండ్ రీజనబుల్ చేయాలని ప్రయత్నించాడు. పబ్లిక్ వెల్ఫేర్ వర్క్స్ మీద ఫోకస్ పెట్టాడు. ఈ యాంగిల్లో చూస్తే ఫిరూజ్ ఒక వెల్ఫేర్ ఓరియంటెడ్ రూలర్లా కనిపిస్తాడు. ఫిరూజ్ పబ్లిక్ వర్క్స్ చాలా ఫేమస్. కెనాల్స్ డిగ్ చేయించాడు. యమునా నుండి హిస్సార్ సైడ్కి కెనాల్, సూట్లేజ్ నుండి ఘగ్గర్ సైడ్కి కెనాల్, ఇలా ఇరిగేషన్ వర్క్స్ చేపట్టాడు. ఇరిగేషన్ వల్ల అగ్రికల్చర్ ఇంప్రూవ్ అవుతుంది. అగ్రికల్చర్ ఇంప్రూవ్ అయితే రెవెన్యూ కూడా స్టేబుల్ అవుతుంది. సో కెనాల్స్ వెల్ఫేర్ మాత్రమే కాదు, ఎకనామిక్ పాలసీ కూడా. అతను గార్డెన్స్ ఎస్టాబ్లిష్ చేశాడు. రెస్ట్ హౌసెస్, హాస్పిటల్స్, మద్రాసాస్, మాస్క్స్ నిర్మించాడు. పూర్ పీపుల్, విడోస్, ఆర్ఫన్స్ కోసం సెపరేట్ అరేంజ్మెంట్స్ చేశాడు అని సోర్సెస్ మెన్షన్ చేస్తాయి. ఫిరూజ్ షా తుగ్లక్ ఒక డిపార్ట్మెంట్ కూడా ఎస్టాబ్లిష్ చేశాడు, దివాన్-ఐ-ఖైరత్. దీని పర్పస్ పూర్ ముస్లిమ్స్, ఎస్పెషలీ మ్యారేజ్ అసిస్టెన్స్, చారిటీ, సోషల్ హెల్ప్ ఇవ్వడం. అనదర్ డిపార్ట్మెంట్ దివాన్-ఐ-బాండగన్, స్లేవ్స్ డిపార్ట్మెంట్. ఫిరూజ్ దగ్గర హ్యూజ్ నెంబర్ ఆఫ్ స్లేవ్స్ ఉన్నారు అని సోర్సెస్ చెప్తాయి. ఈ స్లేవ్స్ని వర్క్షాప్స్, రాయల్ ఫ్యాక్టరీస్, అడ్మినిస్ట్రేషన్, మిలిటరీ సర్వీస్లో యూజ్ చేశారు. కానీ ఇంత పెద్ద స్లేవ్ ఎస్టాబ్లిష్మెంట్ మెయింటైన్ చేయడం ట్రెజరీ మీద బర్డన్ కూడా అయ్యింది. ఫిరూజ్ కార్ఖానాస్ కూడా మెయింటైన్ చేశాడు. కార్ఖానాస్ అంటే రాయల్ వర్క్షాప్స్. ఇక్కడ వెపన్స్, క్లోత్స్, లగ్జరీ గుడ్స్, ఫర్నిచర్, ఆర్నమెంట్స్, డిఫరెంట్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్ అయ్యేవి. సల్టాన్ కోర్ట్ అండ్ ఆర్మీ నీడ్స్ కోసం దీస్ వర్క్షాప్స్ యూస్ఫుల్. అలాగే ఆర్టిసన్స్కి ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చాయి. బట్ అగైన్ లార్జ్ స్టేట్ ఎస్టాబ్లిష్మెంట్ మెయింటైన్ చేయడానికి హ్యూజ్ ఎక్స్పెండిచర్ అవసరం. ఫిరూజ్ లెర్నింగ్ అండ్ కల్చర్ సైడ్లో కూడా కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు. సంస్కృత్ వర్క్స్ పర్షియన్లో ట్రాన్స్లేట్ చేయించాడు. అశోకన్ పిల్లర్స్ని ఢిల్లీకి తీసుకొచ్చాడు. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి. ఫిరూజ్ ఏన్షియంట్ మాన్యుమెంట్స్ మీద క్యూరియాసిటీ చూపించాడు. టాప్రా అండ్ మీరుత్ నుండి అశోకన్ పిల్లర్స్ని ఢిల్లీకి ట్రాన్స్పోర్ట్ చేయించాడు. అతనికి ఇన్స్క్రిప్షన్స్ అర్థం కాలేదు, కానీ వాటి హిస్టారికల్ వాల్యూ రికగ్నైజ్ చేశాడు. ఎగ్జామ్లో ఫిరూజ్ షా తుగ్లక్ అండ్ అశోకన్ పిల్లర్స్ కనెక్ట్ చేయాలి. కానీ ఫిరూజ్ రూల్లో లిమిటేషన్స్ కూడా సీరియస్. అతను నోబుల్స్ని అపీజ్ చేశాడు. ముహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో నోబుల్స్ రిపీటెడ్ రెబెలియన్స్ చేశారనే ఫియర్ వల్ల ఫిరూజ్ వాళ్ళను స్ట్రిక్ట్గా కంట్రోల్ చేయలేదు. ఇన్స్టెడ్ ఆఫీసర్స్ అండ్ ఈతా హెరిడిటరీ చేశాడు. అంటే ఒక ఆఫీసర్ చనిపోతే అతని పోస్ట్ లేదా ఈత అతని సన్కి వెళ్లే టెండెన్సీ అలౌ చేశాడు. షార్ట్ టర్మ్లో నోబుల్స్ హ్యాపీ అయ్యారు, రెబెలియన్స్ తగ్గాయి. బట్ లాంగ్ టర్మ్లో సెంట్రల్ అథారిటీ వీక్ అయింది. బికాస్ అఫీషియల్ స్టేట్ సర్వెంట్స్ కాకుండా హెరిడిటరీ లోకల్ పవర్ హోల్డర్స్లా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆర్మీ విషయంలో కూడా ఫిరూజ్ పాలసీ వీక్. ఓల్డ్ సోల్జర్స్ నేమ్స్ రోల్స్లో కంటిన్యూ అయ్యేవి. సబ్స్టిట్యూట్స్ పంపే ప్రాక్టీస్ అలౌ అయింది. స్ట్రిక్ట్ ఇన్స్పెక్షన్ తగ్గింది. అలౌడిన్ టైంలో ఆర్మీ డిసిప్లిన్ వెరీ స్ట్రిక్ట్. ఫిరూజ్ టైంలో సాఫ్ట్నెస్ వల్ల ఆర్మీ ఎఫిషియన్సీ తగ్గింది. స్ట్రాంగ్ ఆర్మీ లేకపోతే సల్టనేట్ లార్జ్ టెరిటరీ హోల్డ్ చేయలేరు. సో పీస్ పాలసీ షార్ట్ టర్మ్ కంఫర్ట్ ఇచ్చినా మిలిటరీ స్ట్రెంగ్త్ రెడ్యూస్ చేసింది. రిలీజియన్ పాలసీలో ఫిరూజ్ మోర్ ఆర్థడాక్స్. ఉలామా ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది. జిజియా స్ట్రిక్ట్గా ఇంపోజ్ చేశాడు అండ్ బ్రాహ్మిన్స్ మీద కూడా జిజియా అప్లై చేశాడు అని సోర్సెస్ మెన్షన్ చేస్తాయి. సమ్ టెంపుల్స్, డిస్ట్రక్షన్, రిలీజియస్ పర్సిక్యూషన్ ఎగ్జాంపుల్స్ కూడా సోర్సెస్లో ఉన్నాయి. సో ఫిరూజ్ వెల్ఫేర్ రూలర్ అయినా రిలీజియస్ టాలరెన్స్ విషయంలో ఎర్లియర్ రూలర్స్ కంటే నారోవర్గా కనిపిస్తాడు. ఈ మిక్స్డ్ పిక్చర్ గుర్తుపెట్టుకోవాలి. హీ వాజ్ సాఫ్ట్ టు నోబుల్స్ అండ్ సమ్ సబ్జెక్ట్స్ బట్ ఆర్థడాక్స్ ఇన్ రిలీజియస్ పాలసీ. ఫిరూజ్ క్యాంపెయిన్స్ విషయానికి వస్తే
బెంగాల్ మీద ఎక్స్పెడిషన్స్ చేశాడు, కానీ పర్మనెంట్ కంట్రోల్ ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు. ఒడిషా మీద క్యాంపెయిన్ చేశాడు. సింధ్ సైడ్ కూడా వెంట్, కానీ మొహమ్మద్ బిన్ తుగ్లాక్ లాగా ఎంపైర్ వైడ్ కంట్రోల్ అచీవ్ చేయలేకపోయాడు. రియాలిటీ ఏంటంటే ఢిల్లీ సల్తానేట్ ఆల్రెడీ శ్రింకింగ్. బెంగాల్, డెక్కన్, సౌత్ ఇండియా మెనీ రీజన్స్ ఎఫెక్టివ్లీ ఇండిపెండెంట్ అవుతున్నాయి. ఫిరూజ్ డెత్ తర్వాత డిక్లైన్ ర్యాపిడ్ అయింది, ఎందుకంటే అతను సెంట్రల్ అథారిటీ స్ట్రాంగ్ చేయలేదు. నోబుల్స్ పవర్ఫుల్ అయ్యారు, ఆర్మీ వీక్ అయింది, సక్సెషన్ ప్రాబ్లం వచ్చింది. ప్యాలెస్ ఫ్యాక్షన్స్, నోబుల్స్, ప్రిన్సెస్ అందరూ పవర్ కోసం ఫైట్ చేశారు. ఢిల్లీ సల్తానేట్ ప్రాక్టికలీ స్మాల్ టెరిటరీకి రెడ్యూస్ అయ్యింది. ప్రొవిన్సెస్ ఇండిపెండెంట్ అయ్యాయి. జౌన్పూర్, గుజరాత్, మాల్వా, బెంగాల్, డెక్కన్, సౌత్ ఇండియా ఇవన్నీ సెపరేట్ రీజనల్ పవర్స్గా డెవలప్ అయ్యాయి. ఈ వీక్నెస్ టైంలో టిమూర్ ఇన్వేజన్ జరిగింది. టిమూర్ సెంట్రల్ ఏషియన్ కాన్కరర్. 1400 సెంచరీ ఎండ్లో అతను ఇండియా మీద ఇన్వైట్ చేశాడు. ఢిల్లీ సల్తానేట్ అప్పటికి స్ట్రాంగ్ కాదు. ఇంటర్నల్ క్వారల్స్, వీక్ ఆర్మీ, వీక్ రూలర్, ప్రొవిన్షియల్ ఫ్రాగ్మెంటేషన్ ఇవన్నీ ఢిల్లీని వల్నరబుల్ చేశాయి. టిమూర్ పంజాబ్ త్రూ వచ్చి ఢిల్లీ వైపు మార్చ్ చేశాడు. ఢిల్లీ ఫోర్సెస్ రెసిస్ట్ చేయలేకపోయాయి. ఫైనల్లీ టిమూర్ ఢిల్లీ క్యాప్చర్ చేసి టెరిబుల్ ప్లండర్ చేశాడు. టిమూర్ ఇన్వేజన్ ఇంపాక్ట్ చాలా సివియర్. ఢిల్లీ సిటీ వెల్త్ ప్లండర్ అయింది. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కిల్డ్ అయ్యారు అని సోర్సెస్ మెన్షన్ చేస్తాయి. ఆర్టిజన్స్, క్రాఫ్ట్స్మెన్, స్కిల్డ్ వర్కర్స్ని సమర్కంద్కి తీసుకెళ్లాడు. ఢిల్లీ ఎకానమీ, పాపులేషన్, ప్రెస్టైజ్ అన్నీ బ్యాడ్లీ డ్యామేజ్డ్ అయ్యాయి. పొలిటికల్ ఇంపాక్ట్ ఏమిటంటే ఆల్రెడీ వీక్ సల్టానేట్కి ఫైనల్ మేజర్ బ్లో పడింది. తవ్లాక్ అథారిటీ ఆల్మోస్ట్ కొలాప్స్డ్. టిమూర్ ఇండియాలో పర్మనెంట్ ఎంపైర్ ఎస్టాబ్లిష్ చేయలేదు. అతను వెల్త్ తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ ఢిల్లీ సల్టానేట్ మీద సైకలాజికల్ అండ్ ఎకనామిక్ ఇంపాక్ట్ హ్యూజ్. ఆఫ్టర్ టిమూర్, తవ్లాక్స్ నేమ్ ఓన్లీ సర్వైవ్డ్ ఫర్ సమ్ టైమ్. దెన్ సైడ్ డైనాసిటీ కేమ్, లేటర్ లోడీస్ కేమ్. కానీ ఎర్లీ ఢిల్లీ సల్టానేట్ స్ట్రాంగ్ సెంట్రలైజ్డ్ ఫేజ్. అలావుద్దీన్ అండ్ ఎర్లీ టుగ్లాక్స్ లాంటి ఇంపీరియల్ అంబిషన్ ఆల్మోస్ట్ ఓవర్ అయిపోయింది. సో సెక్షన్ 5 కంక్లూజన్ ఏంటంటే ఫిరూజ్ తుగ్లాక్ రూల్, రిలీఫ్ అండ్ డిక్లైన్ రెండింటి మిక్స్. వెల్ఫేర్ వర్క్స్, కెనాల్స్, చారిటీ, పబ్లిక్ బిల్డింగ్స్, కల్చరల్ ఇంట్రెస్ట్ ఇవన్నీ పాజిటివ్. కానీ హెరిడిటరీ ఆఫీసెస్, వీక్ ఆర్మీ, నోబుల్స్ అపీజ్మెంట్, ఆర్థోడాక్స్ పాలసీ, సెంట్రల్ అథారిటీ వీకెనింగ్ ఇవన్నీ నెగటివ్. ఫిరూజ్ తర్వాత సక్సెషన్ కాన్ఫ్లిక్ట్ అండ్ ప్రొవిన్షియల్ ఇండిపెండెన్స్ సల్టానేట్ని ఫ్రాగ్మెంట్ చేశాయి. టిమూర్ ఇన్వేజన్ ఈ డిక్లైన్కి ఫైనల్ డెవస్టేటింగ్ షాక్ ఇచ్చింది. కంక్లూజన్. సో ఇప్పుడు ఢిల్లీ సల్టానేట్ పార్ట్ 2ని క్విక్గా కాన్సాలిడేట్ చేసుకుందామండి. పార్ట్ 1లో మనం ఢిల్లీ సల్టానేట్ ఫౌండేషన్ చూసాం. పార్ట్ 2లో ఢిల్లీ సల్టానేట్ ఎక్స్పాన్షన్, రిఫార్మ్స్, ఎక్స్పెరిమెంట్స్ అండ్ డిక్లైన్ చూసాం. ఈ ఫేజ్లో స్టోరీ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఖల్జీస్ వచ్చాక ఓల్డ్ టర్కిష్ నోబుల్స్ మోనోపాలీ బ్రేక్ అయింది. జాలలుద్దీన్ ఖల్జీ టాలరెంట్ పాలసీ ఫాలో చేశాడు, కానీ అది వీక్గా కనిపించింది. అలావుద్దీన్ ఖల్జీ మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్ రూలర్. అతను థ్రోన్ని ఫోర్స్తో క్యాప్చర్ చేశాడు, నోబుల్స్ని స్ట్రిక్ట్గా కంట్రోల్ చేశాడు అండ్ సల్టాన్ అథారిటీని వెరీ స్ట్రాంగ్ చేశాడు. అలావుద్దీన్ ఎక్స్పాన్షన్ ద్వారా ఢిల్లీ సల్టనేట్ పవర్ న్యూ లెవెల్కి వెళ్ళింది. గుజరాత్ కాన్క్వెస్ట్ వల్ల వెల్త్, సీ ట్రేడ్, హార్స్ సప్లై మీద కంట్రోల్ వచ్చింది. రాజస్థాన్ క్యాంపెయిన్స్ ద్వారా రంతంబోర్, చిట్టర్, జాలర్ లాంటి స్ట్రాంగ్ ఫోర్ట్స్ సల్టనేట్ ఇన్ఫ్లుయెన్స్ కిందకు వచ్చాయి. డియోగర్ బేస్గా యూజ్ చేసి మాలిక్ కఫూర్ వరంగల్, ద్వారసముద్ర, మబార్, మదురై వరకు క్యాంపెయిన్స్ లీడ్ చేశాడు. ఇది ఢిల్లీ సల్టనేట్ ఆర్మీస్ ఫార్ సౌత్ వరకు వెళ్ళిన మేజర్ మూమెంట్. కానీ అలావుద్దీన్ ఎక్స్పాన్షన్లో ఒక ప్రాక్టికల్ పాయింట్ ఉంది. అతను సౌత్ ఇండియాని ఫుల్లీ డైరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ కిందకి తీసుకురాలేదు. మోస్ట్లీ ట్రిబ్యూట్ పాలసీ ఫాలో చేశాడు. రూలర్ సబ్మిట్ కావాలి, ట్రెజర్ ఇవ్వాలి, యాన్యువల్ ట్రిబ్యూట్ పే చేయాలి. దిస్ వాజ్ ప్రాక్టికల్ బికాస్ ఢిల్లీ నుండి ఫార్ సౌత్ డైరెక్ట్ కంట్రోల్ వెరీ డిఫికల్ట్. బట్ లేటర్ రూలర్స్ డైరెక్ట్ కంట్రోల్ అటెంప్ట్ చేయడంతో ఓవర్ ఎక్స్టెన్షన్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. అలావుద్దీన్ రిఫార్మ్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. మార్కెట్ కంట్రోల్, ప్రైస్ ఫిక్సేషన్, మర్చెంట్ రిజిస్ట్రేషన్, గ్రానరీస్, బంజారాస్ కంట్రోల్, హోర్స్ మార్కెట్ రెగ్యులేషన్ ఇవన్నీ ర్యాండమ్ ఎకనామిక్ రిఫార్మ్స్ కాదు. మెయిన్ ఎయిమ్ హ్యూజ్ స్టాండింగ్ ఆర్మీ మెయింటైన్ చేయడం. మాంగోల్ డేంజర్ ఫేస్ చేయాలంటే ఆర్మీ స్ట్రాంగ్గా ఉండాలి. ఆర్మీ స్ట్రాంగ్ ఉండాలంటే సోల్జర్స్ శాలరీ మేనేజబుల్గా ఉండాలి. శాలరీ మేనేజబుల్ కావాలంటే ప్రైజెస్ లోగా ఉండాలి. సో మార్కెట్ రిఫార్మ్ వెనక మిలిటరీ లాజిక్ ఉంది. అగ్రేరియన్ రిఫార్మ్స్లో డోవాబ్ రెవెన్యూ డిమాండ్ ఇంక్రీజ్ చేశాడు. ల్యాండ్ మెజర్మెంట్ బేసిస్ మీద అసెస్మెంట్ ట్రై చేశాడు. కట్స్, ముకడ్డామ్స్, ప్రివిలేజెస్ రెడ్యూస్ చేశాడు. ఇది స్టేట్ రెవెన్యూ పెంచడం మాత్రమే కాదు, లోకల్ చీఫ్స్ పవర్ తగ్గించడం కూడా. అందుకే అలావుద్దీన్ రిఫార్మ్స్ స్ట్రాంగ్ స్టేట్ బిల్డింగ్కి ఎగ్జాంపుల్. తర్వాత ముహమ్మద్ బిన్ తుగ్లాక్ వచ్చాడు. ఇతని రెయిన్ ఇండియన్ హిస్టరీలో మోస్ట్ డిబేటెడ్. ఇంటెలిజెంట్, లెర్న్డ్, అంబిషియస్ బట్ ఇంపేషెంట్. క్యాపిటల్ ట్రాన్స్ఫర్ ఐడియా లాజికల్గా కనిపించినా ఫోర్స్డ్ ఇంప్లిమెంటేషన్ వల్ల సఫరింగ్ వచ్చింది.
టోకెన్ కరెన్సీ ఐడియా మోడర్న్లా కనిపించిన ఫేక్ కాయిన్స్ వల్ల కలాప్స్ అయింది. ఖురసాన్ ప్రాజెక్ట్, కారచిల్ ఎక్స్పిడిషన్, డుయాబ్ టాక్సేషన్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇవన్నీ అతని బోల్డ్ థింకింగ్ అండ్ వీక్ ఎగ్జిక్యూషన్ని చూపిస్తాయి. ముహమ్మద్ బిన్ తుగ్లక్ పీరియడ్లో ఢిల్లీ సుల్తానేట్ మ్యాక్సిమం టెరిటోరియల్ స్ట్రెచ్ నుండి డిసింటిగ్రేషన్ వైపు వెళ్ళింది. బెంగాల్ సెపరేట్ అయింది, మబార్ ఇండిపెండెంట్ అయింది, డెక్కన్లో రెసిస్టెన్స్ పెరిగింది. లేటర్ బాహ్మనీ కింగ్డమ్ అండ్ విజయనగర ఎంపైర్ రైజ్ అయ్యాయి. ఇది ఓవర్ ఎక్స్పాన్షన్ అండ్ వీక్ కంట్రోల్ రిజల్ట్. ఫిరూజ్ తుగ్లాక్ వచ్చాక హార్ష్ ఎక్స్పెరిమెంట్స్ తగ్గాయి. వెల్ఫేర్ వర్క్స్, క్యానాల్స్, గార్డెన్స్, హాస్పిటల్స్, మద్రసాస్, దివానాయ్ ఖైరత్, అశోకన్ పిల్లర్స్ ట్రాన్స్పోర్ట్, సంస్కృత్ వర్క్స్ ట్రాన్స్లేషన్ ఇవన్నీ పాజిటివ్ కాంట్రిబ్యూషన్స్. కానీ నోబుల్స్ అపీజ్మెంట్, హెరిడిటరీ ఈకీతా, వీక్ ఆర్మీ, ఆర్థోడాక్స్ రిలీజియస్ పాలసీ ఇవన్నీ సెంట్రల్ అథారిటీని వీక్ చేశాయి. షార్ట్ టర్మ్ పీస్ వచ్చింది, కానీ లాంగ్ టర్మ్ డిక్లైన్ యాక్సలరేట్ అయింది. ఫిరూజ్ డెత్ తర్వాత సక్సెషన్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయ్యాయి. నోబుల్స్ పవర్ఫుల్ అయ్యారు, ప్రొవిన్సెస్ ఇండిపెండెంట్ అయ్యాయి. ఢిల్లీ సల్తనేట్ ప్రాక్టికల్లీ ఢిల్లీ సరౌండింగ్ ఏరియాకి లిమిట్ అయింది. ఈ వీక్నెస్ టైంలో టిమూర్ ఇన్వేజన్ వచ్చి ఢిల్లీని ప్లండర్ చేసింది. టిమూర్ పర్మనెంట్ ఎంపైర్ ఎస్టాబ్లిష్ చేయలేదు, కానీ ఢిల్లీ ఎకానమీ, పాపులేషన్ అండ్ ప్రెస్టీజ్ మీద దేవస్టేటింగ్ బ్లో ఇచ్చాడు. సో ఫైనల్ పాయింట్ ఏంటంటే ఖల్జీస్ అండ్ టబ్లాక్స్ పీరియడ్ ఢిల్లీ సల్తనేట్ పవర్ యొక్క రైజ్ అండ్ స్ట్రెయిన్ రెండు చూపిస్తుంది. అలౌద్దీన్ స్ట్రాంగ్ కంట్రోల్ అండ్ ఎక్స్పాన్షన్ చూపించాడు. ముహమ్మద్ బిన్ తుగ్లాక్ అంబిషియస్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఓవర్ ఎక్స్టెన్షన్ చూపించాడు. ఫిరూజ్ తుగ్లాక్ రిలీఫ్ ఇచ్చాడు, కానీ సెంటర్ వీక్ చేశాడు. టిమూర్ ఇన్వేజన్ ఆల్రెడీ డిక్లైనింగ్ సల్తనేట్కి ఫైనల్ మేజర్ షాక్ ఇచ్చింది. ఈ టాపిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అలౌద్దీన్ రిఫార్మ్స్, మార్కెట్ కంట్రోల్ రీజన్స్, ముహమ్మద్ బిన్ తుగ్లాక్ ఎక్స్పెరిమెంట్స్, ఫిరూజ్ తుగ్లాక్ వెల్ఫేర్ అండ్ లిమిటేషన్స్, టిమూర్ ఇన్వేజన్ ఇంపాక్ట్ ఇవన్నీ డైరెక్ట్ క్వశ్చన్స్గా కూడా వస్తాయి, స్టేట్మెంట్ క్వశ్చన్స్గా కూడా వస్తాయి. సో రూలర్స్ నేమ్స్ మాత్రమే కాకుండా కాజ్ అండ్ ఎఫెక్ట్ క్లియర్గా రిమెంబర్ చేసుకోండి. ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ మిస్ అయితే ఛానల్లో వెళ్ళి వాచ్ చేయండి. కంటిన్యూటీ చాలా ఇంపార్టెంట్. స్కై అకాడమీ యాప్లో మెమరీ హింట్స్, ట్రిక్స్, డీటెయిల్డ్ వీడియో కోర్సెస్, రివిజన్ సపోర్ట్ అవైలబుల్ ఉన్నాయి. క్విక్ అప్డేట్స్, పీడిఎఫ్స్, ఆఫర్స్, ఎగ్జామ్ నోటిఫికేషన్స్ కోసం టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్స్ ఫాలో అవ్వండి. కీప్ లెర్నింగ్, కీప్ రివైజింగ్. ఆల్ ది బెస్ట్.